ఆయన వెళ్లకుండా ఉంటారు. కార్తీక శుద్ధ విధి నాడు యమునాదేవి ఇంటికి వెళ్ళి సపరివారంగా వెళ్ళి భోజనం చేస్తారు. ఆ భోజనం చేసిన తర్వాత ఆవిడ చూపించినటువంటి అనురాగ ఆప్యాయతలన్నిటికీ కూడా ఈయన ముగ్ధుడే. ఏదైనా వరం కోరుకోమని చెప్పేసి యమునాదేవిని అడుగుతారు. అప్పుడు ఆ యమునాదేవి ఎవరైతే నువ్వు వచ్చిన ఈ యొక్క కార్తీక విధి నాడు తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారో అతనికి నరకలోక ప్రాప్తి కానీ అపమృత్యు దోషాలు కానీ లేకుండా ఉండమని చెప్పేసి యమునాదేవి అడుగుతుంది. అప్పుడు యముడు దానికి ఎవరైతే ఈ యొక్క భగినీ హస్త భోజనం చేస్తారో యమవిధి రోజు తన సోదరి ఇంటికి వెళ్ళి ఆప్యాయంగా ఈ యొక్క భోజనం చేస్తారు, వారికి నరకలోక ప్రాప్తి లేకుండా, అలాగే చేసినటువంటి ఆ యొక్క చెల్లెలకి వైధవ్యాన్ని కూడా లేకుండా యముడు వరం ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ యమవిధి రోజు భగినీ హస్త భోజనం చేసి ఆ యొక్క అపమృత్యు